విద్య మాత్రమే తమని ప్రపంచానికి పరిచయం చేస్తుందని బడిబాట కార్యక్రమంలో విద్యార్థులతో కందుల సంధ్యారాణి అన్నారు. పాలకుర్తి మండలం బసంతనగర్ జెడ్పీహెచ్ స్కూల్లో బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న మధ్యాహ్న భోజనం షేర్లు త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని, గతంలో పుస్తకాలు లేట్ అయ్యాయి, ఈసారి త్వరగా పిల్లలకు అందేలా చూడాలని, బాలబాలికలకు టాయిలెట్స్ ఉండేలా ఏకరూప దుస్తులు కూడా సమయానికి అందేలా చూడాలని అడిషనల్ కలెక్టర్కి విన్నవించారు. అనంతరం పాఠశాల విద్యార్థుల ఫలితాలు మండలంలో మొదటి స్థానం వచ్చేలా కృషి చేసిన ప్రిన్సిపల్ గాయత్రి దేవికి మెమోటో ఇచ్చి సన్మానం చేశారు. మరి స్కూల్లో చేసేదేవు సరిగా చాలా సంతోషం. బసంత్ నగర్ తెలుగు మీడియం స్కూల్ కి మంచి రిజల్ట్స్ ని ఈసారి మనం సొంతం చేసుకోవడం చాలా శుభ పరిణామంగా భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా హార్దిక శుభాకాంక్షలు. ఇప్పుడే మేడం కలెక్టర్ గారు నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు అన్ని ఏరియాస్ కంబైండ్ అయ్యి ఇక్కడ ఎంప్లాయీస్ కావచ్చు, ఎంప్లాయీస్ సంబంధించిన వర్కర్స్ పిల్లలు దాదాపు అంతా కూడా కొంత మాస్ కల్చర్ ఉంటుంది. గతంతో పోల్చుకుంటే మంచి రిజల్ట్స్ ఈసారి మనం సాధించుకున్నామని చెప్పి ఈ పరిణామం ఇంకా ముందు ఇప్పుడు 91% మనం ఇప్పుడు 9.8 తీసుకున్నాము. 91% ఉత్తీర్ణత సాధించినాము. మండలిలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా 10GP 100% రిజల్ట్ ని సాధించుకున్నామని చెప్పి సందర్భంగా ఆశిస్తూ, ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు నుండి స్కూల్స్ ప్రారంభం అవుతా ఉన్నాయి. సరే, తెలుగు మీడియం స్కూల్ విషయానికి వస్తే కొంత మనకి గతంలో ఏదైతే స్కూల్ బిల్డింగ్ లో కొంత పాత భవనం కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే పక్కనే మనం ఎక్స్టెన్షన్ కూడా చేసుకున్నాము. ఇందులోనే ప్రైమరీ హైయర్ స్కూల్స్ ఉండడం కొంత విద్యార్థులకి ఇన్కన్వీనియంట్ ఉండే. సరే, ఇప్పుడైతే మనకున్న స్ట్రెంత్ కి సరిపోయేటువంటి క్లాస్ రూమ్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి, మౌలిక వసతులు ఉన్నాయి. మరి టీచర్స్ కూడా ఆల్ సబ్జెక్ట్స్ టీచర్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉన్నారు, ఇబ్బంది లేదు. ఈ విషయంలో కొంత టాయిలెట్స్ ఇబ్బంది ఉన్నది, అది కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన షెడ్స్ కూడా ఇంకా పూర్తిగా నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అవి కూడా చేసుకోవాలి. తర్వాత బుక్స్, యూనిఫామ్స్, నోట్ బుక్స్ కి సంబంధించి దాదాపు చాలా సంవత్సరాల నుండి మనకి NTPC CSR నుండి ప్రభుత్వ స్కూల్స్ కి అందుతా ఉన్నాయి. అది ఇట్లా ప్రతిదీ కూడా పిల్లలకి గతంతో పోల్చుకుంటే, అంటే ఒక మనము 20 ఏళ్ల కింద చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే పూర్తిగా స్టూడెంట్స్ విద్యార్థులకు సంబంధించిన అన్ని వసతులు కూడా మనం కల్పిస్తా ఉన్నాం. ఇంకా మనం చేయాల్సింది ఏంటి, అన్ని వసతులు ఉన్నప్పుడు చదువుకోవాలి, మంచి ర్యాంక్స్ ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇవాళ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన పిల్లలు కూడా మంచి కాలేజీలో మీరు సీటు పొందాలి. తర్వాత మీ భవిష్యత్తు రాబోయేటువంటి రోజులలో భవిష్యత్తు ఉండాలి. ఒకటి వాళ్ళ పిల్లలంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మీరు ఎక్కడ ఏ మూలన ఉన్నా, ఏ కుగ్రామంలో ఉన్నా ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసేది కేవలం విద్య మాత్రమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లాంటి చెడు అలవాట్లకు గురికాకుండా అందరూ కూడా విద్య పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలని, దృష్టి పెట్టాలని, బాగా చదువుకోవాలని, ఈ ఊరికి ఈ ప్రాంతానికి మీకు విద్య నేర్పిన గురువులకి మంచి పేరు తీసుకురావడం కోసం తప్పకుండా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తూ, ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా మేడం ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం. వారి యొక్క కృషితోటి భవిష్యత్తు లోపల ఇంకా విద్యా వ్యవస్థ ఇంకా ముందుకెళ్తుందని, బలపడుతుందని చెప్పి ఆశిస్తూ